హాస్పిటల్ ఫీజు ఎలా కట్టాలా అని రంగా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. నా దగ్గరున్న బంగారం అమ్మేసి హాస్పిటల్ ఫీజు కట్టమని రంగాకి ఫోన్ చేసి చెప్పాలి. జ్యోతమ్మా, తిన్నావా? రక్తం ఇచ్చినందుకు నీరసంగా ఉందా తల్లి? ఏం పర్లేదుగా? నాకేం పర్లేదు రంగా, నేను బాగానే ఉన్నాను. శారదం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, ఇంకేం బెంగలేదు. పోనీలే రంగా, నేను చాలా టెన్షన్ పడ్డాను. కొంచెం మీరే దగ్గరుండి శారదమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వేం దిగులు పెట్టుకోవద్దమ్మా, మేమంతా ఉన్నాం కదా. హాస్పిటల్ ఫీజు ఎలా కడతారు రంగా? ఆల్రెడీ రాజీవ్ బాబు కట్టేశాడంటమ్మా. దాని గురించి బెంగేం లేదు. ఆయింది చాలా మంచి మనసమ్మా. జ్యోతమ్మ, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీవ్ బాబు మనసు కష్టపెట్టకూడదు. శారదమ్మ ఈరోజు ప్రాణాలతో ఉందంటే కారణం ఆ బాబేనమ్మా. అవును రంగా, అయినా శారదమ్మ మన మనిషి, మనమే ఆ ఖర్చు భరించడం న్యాయం. నా నగలు తీసుకెళ్లి అమ్మేసి ఆయన డబ్బులు ఆయనకి తిరిగి చేయండి. నీ నగలెందుకమ్మా? నా దగ్గర డబ్బులున్నాయి కదా, అవి ఇచ్చేస్తాను.